రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పరుగులు పెడుతున్న బంగారం ధరలు చూస్తే ఇప్పుడల్లా ఈ ధరలకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుత మార్కెట్ బంగారం ధరలు పేద మధ్యతరగతి ప్రజల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతుంటే గిల్టు నగలే తమకి దిక్కని మహిళలు వాపోతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,00,000 మార్కు దాటి 1,30,000 పైనే ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోజురోజుకి పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే ఇప్పుడల్లా ఈ ధరలకు బ్రేక్ పడేలా కనిపించట్లేదు. అయితే రోజురోజుకి పెరుగుతున్న ధరలపై అసలు మహిళలు ఏమనుకుంటున్నారే దానిపై కొంతమంది మహిళలు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాష్ట్ర నరసం గౌరవ అధ్యక్షురాలు అరుణ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు అయితే రోజురోజుకి పెరుగుతున్నాయి, ఎలా చూస్తున్నారు? ఊహించనంతగా పెరిగిపోయింది. అంటే మామూలుగా బంగారం రేటు పెరగటం అనేటువంటిది, ధరల రేట్లు పెరగటం అనేది సహజంగా జరిగేది. కానీ ఇది అనూహ్యంగా రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లు అసలు ఎవరు కూడా మధ్యతరగతి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా అవాక్ అయిపోయే విధంగా పెరిగింది అనమాట. అసలు వాళ్ళకు ఏమాత్రం కూడా ఇంతగా బంగారం పెరుగుతుంది అనేది ఊహించరు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, దీనికి కారణం అంతర్జాతీయ విఫలంలో వస్తున్నటువంటి డాలర్ రేటు పెరగటం, అట్లాగే రూపాయి విలువ పడిపోవటం వల్ల ఏమనుకుంటున్నారంటే చాలా మంది కూడా బంగారాన్ని మించిన ఆస్తి లేదు, దీన్ని కన్నా మనం పెట్టుకుంటే మన పిల్లలకు ఆస్తిగా ఉంటుంది అనేటువంటి భావన ఒకటి. రెండవది విపరీతంగా, అంటే కల్చరల్గా చెప్తున్నాను నేను, సాంస్కృతికంగా నేను రచయితను కాబట్టి సాంస్కృతికంగా కూడా ఒకప్పుడు సింపుల్గా ఉంటాం అనేటువంటిది ఫ్యాషన్ అయితే ఇప్పుడు బాగా ఒంటి నిండా నగలు దిగేసుకోవడం అని చెప్పినట్టు చాలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఓవైపు పండుగలు వస్తున్నాయి మేడం, మరోవైపు ఏదైతే పెళ్లిళ్ళ సీజను, ఇట్లా వివిధ రకాల పండుగలు వస్తున్న నేపథ్యంలో అసలు మార్కెట్లో మహిళలు బంగారు కొనుగోలుపై ఏమనుకుంటున్నారు? విదేశీయుల కంటే భారతీయులు అలంకార ప్రియులు. వాళ్ళ అలంకారంలో ముఖ్యమైన భాగం బంగారం. వాళ్ళ ఆ బంగార ప్రియత్వాన్ని దేవతలకు కూడా ఆపాదించి వజ్రాలు, వైడూర్యాలుతో కిరీటాలు, వంకీలు, వడ్డాణాలు చేయిస్తారు. అలాగే దేవాలయాల్లో కుప్పబడిన బంగారం ఇలా చేయించిన వాళ్ళు భారతీయులు సమర్పించిన బంగారమే. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడాను బంగారానికి, ప్రతి సాంప్రదాయానికి దీనికి విలువ ఉంది. ఎలా అంటే బారసాల రోజు పిల్లవాడు బంగారం ముట్టుకుంటే తల్లిదండ్రులు సంబరపడిపోతారు, మావాడు ధనికుడు అవుతాడని. అలాగే నిశ్చితార్థం అప్పుడు చీరతో పాటు ఏదో ఒక బంగారు ఆభరణాన్ని పెట్టి అమ్మాయి మాది అనిపించుకుంటారు. తర్వాత పెళ్లి కొడుకు కూడా తప్పనిసరిగా అమ్మాయికి తాళిబొట్టు చేయించాలి. భారతీయ స్త్రీలకి ఎక్కడున్నా లేకపోయినా తాళిబొట్టులో బంగారం తప్పనిసరిగా ఉంటుంది. మరి అటువంటి మధ్యతరగతి స్త్రీలు వాళ్ళ పోపుల డబ్బాలను వాటిల్లోనూ వీటిల్లోనూ ఆ రూపాయి అణాకు పోగు చేసుకొని బంగారం కొనుక్కొని వాళ్ళ తాళిబొట్టులో ఒక కాసు అలా ఏర్పరచుకునే సాంప్రదాయం మనకు ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బంగారానికి రెక్కలు వచ్చి వినివీధిలో ఎగిరిపోతూ ఉంది. అలాగే దీని ముఖ్యమైనది ఏంటంటే మధ్యతరగతి స్త్రీలకు ఇదొక పెట్టుబడి. ఎక్కడికైనా వెళితే ఇప్పుడు వడ్డీ అంటే 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ కంటే తక్కువ లేదు. ఈ బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే వాళ్ళకి రూపాయి వడ్డీకో 60 పైసల వడ్డీకో బంగారం లభిస్తుంది, డబ్బు లభిస్తుంది. ఇది సామాన్య స్త్రీలకి ఇది ఒక మదుపు వస్తువు. కానీ ఆ మదుపు వస్తువు ఈరోజు వినివిధిలో ఎగిరిపోతూ ఉంది. ఈ కారణాలేంటి? కారణాలు: 1 ద్రవ్యోల్బణం, 2 ఆర్థిక మాంద్యం, 3 రాజకీయ అనిశ్చితి, 4 యుద్ధాలు, తర్వాత ఆర్థిక ఆంక్షలు, అమెరికా చైనాల మధ్య ఆర్థిక ఆంక్షలు, అమెరికా భారతీయుల మధ్య ఆర్థిక ఆంక్షలు. వీటి వల్ల ఏమవుతుందంటే బంగారం రోజు రోజుకి ధర పెరిగిపోతుంది. నేను నా జీతం 200 అయినప్పుడు బంగారం ధర 200, 800 అయినప్పుడు బంగారం ధర 800. నేను రిటైర్ అయిన తర్వాత నా పెన్షన్ 25,000 అయినప్పుడు బంగారం ధర కూడా 25,000. ఇప్పుడు నా పెన్షన్కి బంగారం ధరకి ఎక్కడా పొంతన పోలిక లేదు, కొనలేని పరిస్థితి. మేడం, ముఖ్యంగా చెప్పండి, యువతలో ఈ పెరిగిన బంగారం ధరలు మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంటారు? ఒకప్పుడు మా చిన్నప్పుడు రోజులు అమ్మమ్మలు కానీ తాతమ్మలు 250 నుంచి బంగారం కొన్న రోజులు ఉన్నాయి.
కానీ ఇప్పుడు చూస్తే 12,000 పైనే ఉంది. అసలు 1 గ్రాము కొనే పరిస్థితి. అంతకుముందు 2 గ్రామ్స్లో చిన్న చిన్న దాచుకొని 2 గ్రామ్స్లో రింగ్స్ అట్లా కొనే. ఇప్పుడు 20,000కి అసలు ఏమొస్తుంది, ఏమీ రావట్లేదు, గ్రాము కూడా రావట్లేదు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయమే. ఈ రోజుల్లో యువతకు కానీ పెళ్లిళ్ళు చేయాల్సిన సీజన్ కూడా వచ్చేసింది. ఈ పిల్లలు 10 సవర్లు బంగారం పెట్టాలంటే ఇలాంటి మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అది అసలు అసాధ్యమైన పరిస్థితి. బంగారం కొనే పరిస్థితి లేదు. దీన్ని చూసుకొని ఇంక గిల్టీ నగలు వచ్చేస్తున్నాయి మాలాంటి వాళ్ళకి. దానితో సర్దుకోవాల్సి వస్తుంది. అయితే రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలపై మాత్రం మహిళల్లో అయితే ఆందోళన అయితే నెలకొంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న ధరలతోటి మహిళలు కనీసం 1 గ్రామ్ కూడా కొనలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇటు మహిళలు చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అయితే బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటు గిల్డ్ నగర్లే తమకు దిక్కనే ఒక అభిప్రాయం అయితే మహిళల నుంచి అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలను మాత్రం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో బంగారాన్ని ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసినట్టుగా చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇటు మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.